చేతికి అందించిన కొడుకు వృద్ధాప్యంలో తమకు చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న ఆ తల్లిదండ్రులకు పుత్రశోకం తప్ప ఏమీ మిగలలేదు. నవమాసాలు మోసి కని పెంచిన కన్న కొడుకు ఏమయ్యాడో, అసలు ఉన్నాడో లేడో తెలియక ఆ కుటుంబం పడుతున్న ఆవేదన వర్ణింపనలవి కానిది. కాలేజీకని వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని జాడ కోసం తిరగని ఊరు లేదు, వెతకని చోటు లేదు. బిడ్డ జాడ చెప్పి పుణ్యం కట్టుకోమంటూ కన్నీటి పర్యాంతమవుతున్న ఆ తల్లిదండ్రులను చూస్తే హృదయమున్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చక మారవు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు ఉన్నట్టుండి కనిపించకుండా పోతే ఆ ఇంట శోకం అంతా ఇంత కాదు. ఇటువంటివి సమాజంలో నిత్య కృత్యమైపోయాయి. తల్లిదండ్రులను కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అనేది సర్వసాధారణమైపోయింది. ఇలాంటి ఘటనే విశాఖలో ఓ కుటుంబాన్ని దాదాపు 11 ఏళ్లుగా శోక సముద్రంలోకి నెట్టేసింది. విశాఖపట్నం అక్కయ్యపాలెం మాదేటి గార్డెన్ కు చెందిన సత్యనారాయణ వరలక్ష్మి దంపతులకు 2 ఆడ సంతానం తర్వాత మగబిడ్డ పుట్టడంతో అల్లారు ముద్దుగా పెంచారు. కలియుగ దైవం వెంకటేశ్వరుని సాక్షిగా మగబిడ్డ పుడితే వంశం వృద్ధి చెందుతుందన్న ఆశతో బాలాజీ అని నామకరణం చేస్తామని అనుకున్నారు. దేవుడు వారి మొర ఆలకించాడో ఏమో పుత్ర సంతానాన్ని ప్రసాదించాడు. దీంతో కాలి నరకన 7 కొండలు ఎక్కి బాలాజీ అని పుట్టిన బిడ్డకు నామకరణం చేశారు. బాలాజీని 18 ఏళ్లకే కన్నవారి నుంచి దూరం చెయ్యాలన్న ఆలోచన ఆ భగవంతుడికి కలిగిందో ఏమో సరిగ్గా తెలియదు కాని 2002 ఏప్రిల్ 4న కాలేజీకని వెళ్లిన బాలాజీ కనిపించకుండా పోయాడు. వారం రోజుల క్రితం అక్క పెళ్లికి అందరితో కలిసి ఆనందంగా గడిపిన బాలాజీ విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి వరుసగా సెలవులు పెడుతూ ఉండడంతో యాజమాన్యం బాలాజీ తల్లిదండ్రులకు చెప్పి హాస్టల్లో ఉంటమని కోరడంతో అంగీకరించిన ఆ తల్లిదండ్రులు కొడుకు 1600 రూపాయలు హాస్టల్ ఫీజిచ్చి పంపారు. ఉదయం ఇంటి నుంచి కాలేజీకి బయలుదేరి వెళ్లిన కొడుకు నాటి నుంచి నేటి వరకు కనిపించలేదు. స్నేహితులను విచారించిన, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం మాత్రం లేకపోయింది. మా బాబు దగ్గర బాలాజీ కుమార్ ఇంజనీరింగ్ చదువుకుని రఘు ఇంజనీరింగ్ కాలేజీలో 2002 ఏప్రిల్ 4వ తారీఖుని కాలేజీకి వెళ్తానని బయలుదేరి ఆ రోజు కాలేజీకి వెళ్ళాడండి. ఈవినింగ్ మరి రాలేదు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. వారు కూడా ఎంక్వైరీ చేశారండి. అవైలబిలిటీ లేదు. ఆ తర్వాత బాబు గురించి వెతకే ప్రదేశాలు లేవండి. విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, చెన్నై అన్ని ఊర్లో కూడా వెతికామండి. ఇంతవరకు మా బాబు అసలు జాడే మాకు తెలియట్లేదండి. ఈ మన సీఆర్ న్యూస్ వారు ఈ మిస్సింగ్ అన్ని ఇవ్వడం వల్ల మేము హాస్పిటల్ వారిని ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నామండి. మా బాబు జాడ ఎక్కడున్నా సరే దయచేసి మీకు దొరికితే మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను, అభ్యర్థిస్తున్నానండి. పక్షం రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ఫోన్ కాల్లో హలో అన్న మాట విన్న బాలాజీ అక్క తల్లిదండ్రులకు చెప్పడంతో ఫోన్ వచ్చిన పరిసరాలను బట్టి విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లేదా రైల్వే స్టేషన్ నుంచి వచ్చి ఉంటుందన్న ఆతృతతో పరుగున వెళ్లి చూసిన బాలాజీ కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. నాటి నుంచి నేటి వరకు తిరగని ఊరు లేదు, వెతకని చోటు లేదు. 18 ఏళ్ల వయసులో తప్పిపోయిన కొడుకు కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు బాలాజీ తల్లిదండ్రులు. బిడ్డ జాడ తెలిస్తే ఆచూకీ చెప్పి పుణ్యం కట్టుకోండంటూ చేతులు జోడించి మరీ వేడుకుంటున్నారు. మా కోసం తప్పకుండా రావు. బతుకుతున్నా కనీసం ఫోన్ చేయబాబు.
చిన్న పాప వస్తుందండి. అయితే ఆ 10 రోజులు 15 రోజులు అవుతుంది అప్పటికి ఇంటి నుంచి వెళ్ళి. ఆశ్చర్యపోయాం, బాగా చేశాడు అని చెప్పేసి. అప్పుడు వెంటనే పెద్ద పాప మా చెల్లి ఉంటే ఇద్దరు కాంప్లెక్స్కి వెళ్ళారండి. చూసి ఫోటో చూపించారు. ఫోటో చూపిస్తే వచ్చాడు పాపం చేసి ఇప్పుడు ఎలా వెళ్ళాడంట. వాళ్ళు వస్తే వెతికారు, ఇక్కడ కనపడలేదు. అప్పటికిప్పటికి ఇంకా ఫోన్ కూడా లేదు. అప్పుడొకసారి మళ్ళీ 2 నెలల తర్వాత హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చినట్టు మళ్ళీ వెళ్ళి ఎంక్వైరీ చేసేవాళ్ళని. చేస్తే ఫోన్ రద్దు చేశారని చెప్పారు వాళ్ళు కూడాను. మరి ఎక్కడ కనపడలేదు. కారణం మాకు ఇప్పటికే తెలియలేదండి. చాలా నెమ్మదిస్తాడు. మాకు తెలిసి ఎప్పుడు సినిమాకి కూడా వెళ్ళలేదండి. మాకు చెప్పకుండా కానీ చెప్పి కానీ అసలు అలా వస్తే మాతో వచ్చి వెళ్ళి ఆపతలేదు. ఏదైనా ఊరెళ్తే ఎప్పుడొచ్చి అమ్మని అడిగేవాడు. మన ఊరు ఎక్కడ ఉండేవాడు కాదు. అలా ఎక్కడ ఉన్నాడో తెలియదు. మిస్సింగ్ కార్యక్రమంలో